V-Gold ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు మూడో రోజు వాహనము ఏదైతే ముత్యాల పందిరి వాహనం పైన మలయప్ప స్వామి చిద్విలాసంగా భక్తులకు అభయ ప్రదానం చేస్తూ మాడవీధుల్లో విహరిస్తున్నారు. ప్రస్తుతం మనతో టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. బ్రహ్మోత్సవాలు ఎలా కొనసాగుతున్నాయి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు ప్రత్యక్షంగా ఇక్కడ వీక్షిస్తుంటే కోట్లాది మంది భక్తులు టీవీల ద్వారా ఈ బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవాలు వీక్షిస్తున్నారు. ఆ దేవదేవుడి ఆశీర్వాదం కోసం ఈరోజు మొత్తం ప్రపంచం దృష్టంతా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల మీద ఉంది. చాలా సంతోషం. అందరూ అధికారులు సంయుక్తంగా ఈ బ్రహ్మోత్సవాల విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ఏదైనా మీరు ప్రత్యేకత చూపించాలనుకున్నారు? ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారుల్ని ఈరోజు ఈ మాడవీధుల్లో అన్ని రాష్ట్రాల నుంచి తీసుకురావడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకత. గతంలో కొన్ని రాష్ట్రాలకే పరిమితమైనటువంటి కళా బృందాలు దేశవ్యాప్తంగా ఈరోజు మేము తీసుకురావడం జరిగింది. చాలా సంతోషించదగ్గ విషయం. కళాకారులు ఎందుకంటే స్వామివారి అలంకార ప్రియుడు. ఇలా స్వామివారి ముందు కీర్తనలు పాడుతూ నృత్యాలు చేస్తూ వెళ్తుంటే వారు కూడా చాలా ఆనందం చెందుతారు. అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రత్యేకతను మేము తీసుకురావడం జరిగింది. మొత్తం మీద ఏదైతే బ్రహ్మోత్సవాల సందర్భంగా వివాదాలు సృష్టించాలని కొంతమంది ప్రయత్నించారు, కానీ ఏం జరుగుతుంది? ఆ దుష్ట శక్తుల్ని మా సుదర్శన చక్రం అడ్డుకుంటుంది. ఈ స్వామివారి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. దుష్ట శిక్షణ శిష్య రక్షణ కోసం స్వామివారు ఉన్నారు కాబట్టి అలాంటి వారి ఆటలు ఇక్కడ సాగే ప్రసక్తే లేదు. ఇదే ఇలా వైకుంఠం అంటారు. ఈ వైకుంఠంలో ఎవరిని అలాంటి ప్రయత్నం చేస్తే మాడి భస్మం అయిపోతారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కళా జాత బృందాలు ప్రత్యేకంగా ఈసారి ప్రత్యేకత అంటున్నారు భానుప్రకాష్ రెడ్డి. అంతేకాకుండా ఎవరు ఎన్ని కుట్రలు చేయాలని ప్రయత్నించినప్పటికీ స్వామివారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగుస్తాయని ఆయన అంటున్నారు. మొత్తం మీద చూస్తే 28 రాష్ట్రాలకు సంబంధించిన కళా బృందాలు ప్రస్తుతం ఈ స్వామివారి ఊరేగింపులో పాల్గొంటున్నాయి. గరుడోత్సవంలో అయితే ఏకంగా 270 కళా బృందాలు పాల్గొంటున్నాయని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల మాడవీధుల నుంచి. For more videos like this, subscribe Big TV channel.